హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను. గోంగూర పొడి వేసి చాలా టేస్టీగా వచ్చిందనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆనియన్ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా మొత్తం అందులోనే కట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ముందుగా మటన్ మనం శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా వేగడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసాను. దాంట్లో బాగా వాటర్ రాకుండా మనం మటన్ వేసుకుంటున్నానండి. కొద్దిగా సిమ్మిలో పెట్టుకొని వేపుకోవాలి. హైలో పెడితే వాటర్ బయటికి రాదండి. సిమ్మిలో పెట్టుకోవాలి. బాగా మటన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలా అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. వాటర్ అంతా ఇంకిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసి 2 మినిట్స్ బాగా వేపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇక్కడ నేను మటన్ 1/2 కేజీకి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారము. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి 1/2 కేజీకి. నేను 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక కొంచెం వేసాను కదా ఆనియన్స్ వేగేటప్పుడు. మీరు కూడా సాల్ట్ని కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలండి, రుచి చూసుకుంటూను. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది కూడా 2 మినిట్స్ బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి ఏవైనా చేయాలండి, లేదంటే హైలో పెడితే మాడిపోతుంది కూర అంతాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి వేస్తానండి. ఇక్కడ 1/4 టీ స్పూన్ మసాలా పొడి వేసాను. చాలా తక్కువ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ రానిస్తాను. కూర ఉడకకపోతే మీరు ఇంకా ఒక 2-3 విజిల్స్ వేయించండి. మటన్కి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఇక్కడైతే నేను 1 గ్లాస్కి అయితే నాకు ఉడికిపోయిందండి. ఏదైనా కుక్కర్ బట్టి ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తాను. మూత తీసే ముందు ఎయిర్ తీసేసుకోవాలండి. విజిల్ పైకి ఎత్తేసి ముందు
ఇంకా కొద్దిగా ఇంకాలండి, కొద్దిగా వాటర్ ఉంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గోంగూర పొడి వేస్తానండి. వేసుకోకపోయినా పర్వాలేదండి, మీరు ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గోంగూర పొడి వేసానండి నేను. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పొడి వేయడాన్ని. చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమండి. అంతేనండి. కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అండి.